ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో ఒక కొత్త పదం అయితే వినిపిస్తుంది. అదే ఎస్ఎల్ఎం, స్మాల్ లాంగ్వేజ్ మోడల్. యాజ్ ఆఫ్ నౌ మన చాట్‌జీపీటీ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ వీడియో మోడల్స్ ఉపయోగిస్తే మనం కామన్గా వినిపించే పదం ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం ఫేమస్ అయిన పదమే ఎస్ఎల్ఎం, స్మాల్ లాంగ్వేజ్ మోడల్. అయితే ఈ ఎల్ఎల్ఎంకి ఎస్ఎల్ఎంకి ఉన్న తేడా ఏంటి? ఎస్ఎల్ఎం బెటరా లేకపోతే ఎల్ఎల్ఎం బెటరా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన చాట్‌జీపీటీ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్, టెక్స్ట్ వీడియోస్, వీటన్నిటిలో కూడా ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఉపయోగిస్తారు, లేకపోతే మనకి ఎస్ఎల్ఎం స్మాల్ లాంగ్వేజ్ మోడల్ కూడా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే మల్టిపుల్ వేస్లో ఆ మోడల్ని టెస్ట్ చేయడం కోసం, అంటే టెక్స్ట్ టు టెక్స్ట్ జనరేషన్ కోసం, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయడం కోసం, లేకపోతే టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేసుకోవడం, ఇలా వివిధ రకాల అవుట్పుట్స్ మనకు రావాలనుకుంటే మాత్రం ఆ జీపీయూకి ఎక్కువ డేటాను మన ఇన్పుట్గా ఇవ్వాలి. కాబట్టి ఆ జీపీయూ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలంటే కనుక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, పారామీటర్స్ పెరిగిపోవడం, బిలియన్ పారామీటర్స్, లేకపోతే ఒక 2 బిలియన్ పారామీటర్స్, 3 బిలియన్ పారామీటర్స్, ఎక్కువ పారామీటర్స్ ఉన్న మోడల్స్ని మనం రన్ చేయాలంటే దానికి మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అయితే అవసరం అవుతాయి. అదే మన నారో అప్లికేషన్స్, స్పెసిఫిక్గా ఒక టెక్స్ట్ టు టెక్స్ట్ అప్లికేషన్ రన్ చేద్దాం, స్పెసిఫిక్గా ఒక టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్ని రన్ చేయాలి, లేకపోతే స్పెసిఫిక్గా కొన్ని సింపుల్ ప్రాంప్ట్స్ సంబంధించిన ఇమేజెస్ని మనం జనరేట్ చేయాలనుకుంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అనేది సరిపోతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే, ఏదైతే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో అది కాంప్లెక్స్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ నుంచి మనకి అవుట్పుట్స్ని జనరేట్ చేయాలంటే మనకు కావాల్సింది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. కానీ మన ఒక చిన్న ప్రాజెక్ట్స్, మన కాలేజ్ రిలేటెడ్గా ఏదైనా ఒక ఫేస్ రికగ్నిషన్ మోడల్ సంబంధించిన ఏదైనా ఒక మోడల్ని డెవలప్ చేయాలంటే దానికి మనకి ఎల్ఎల్ఎం అంత పెద్ద మోడల్ అవసరం లేకుండా ఎస్ఎల్ఎం మోడల్స్ అయితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు నేను మీకు కంపారిజన్ చార్ట్ చూపిస్తూ ఇది ప్రతి ఒక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు మరింత ఈజీగా ఈ ఎస్ఎల్ఎంకి ఎల్ఎల్ఎంకి ఉన్న డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ మనం పారామీటర్ కౌంట్. అసలు పారామీటర్ కౌంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు అది ఎన్ని బిలియన్ పారామీటర్స్ లేకపోతే ఎన్ని మిలియన్ పారామీటర్స్ మీద ట్రైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కువ పారామీటర్స్ ట్రైన్ అవుతే అన్ని వివిధ రకాల సంబంధించిన నాలెడ్జ్ అనేది ఆ పర్టికులర్ మోడల్ గెయిన్ చేసుకోగలుగుతుంది అనమాట. ఎక్కువ సంబంధించిన అవుట్పుట్స్ కానీ కాంప్లెక్స్ టాస్క్ కానీ హ్యాండిల్ చేయడం కోసం పారామీటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ మనం ఒక స్పెసిఫిక్ డొమైన్ని యూజ్ చేయాలనుకోండి, అన్ని పారామీటర్స్ మనం వాడాల్సిన అవసరం లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో పారామీటర్ కౌంట్ పరంగా ఎస్ఎల్ఎం స్మాల్ లాంగ్వేజ్ మోడల్ కి 0.5 బిలియన్ టు ఒక 20 బిలియన్ పారామీటర్ మోడల్ అనేది సరిపోతుంది అనమాట. అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చూసుకున్నట్లయితే మనకి సుమారుగా 70 బిలియన్ పారామీటర్స్ నుంచి 200 బిలియన్ పారామీటర్స్ వరకు యూజ్ చేస్తారు. అంటే ఆ మోడల్ ట్రైన్ చేయడం కోసం ఇన్ని పారామీటర్స్ అయితే యూజ్ చేస్తారు. సో మీకు ఇంకో డౌట్ వచ్చి అసలు ఈ పారామీటర్స్ అంటే ఏంటని చెప్పి. పారామీటర్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు, వీడియో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ మోడల్ దానికి అర్థం చేసుకుని మన సమాధానాలు ఇస్తుందంటే పారామీటర్స్ ద్వారానే. మీరు ఇచ్చిన ప్రాంప్ట్స్ కి దానికి టెక్స్ట్ రూపంలో అర్థం కాదు, మళ్ళీ దాన్ని బైనరీ రూపంలో కన్వర్ట్ చేసుకుని అది ఏంటో అని కన్వర్ట్ చేసుకుంటూ ఈ పర్టికులర్ ఒక సెంటెన్స్ ఇస్తే యాన్ యాపిల్, మళ్ళీ ఆ యాన్ అంటే ఏంటి, యాపిల్ అంటే ఏంటి, దాని నుంచి మళ్ళీ ఇంకొక దాని నుంచి ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుని ఫైనల్గా మనకు సమాధానం ఇవ్వాలి. అందుకని ఈ పారామీటర్స్, ఎన్ని పారామీటర్స్ ఎక్కువ ఉంటే అంత నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ మోడల్. నెక్స్ట్ ట్రైనింగ్ డేటా సైజ్. ఎస్ఎల్ఎంని మనకి ట్రైన్ చేయాలంటే హండ్రెడ్స్ ఆఫ్ జీబీ డేటా అనేది అవసరం అవుతుంది అనమాట. అదే మనకి ఎల్ఎల్ఎం మోడల్ని డెవలప్ చేయాలంటే కనుక టీబీస్, కొన్ని వందల టెరాబైట్ల డేటా అనేది అవసరం అవుతుంది. మనకి డేటా పరంగా కొంచెం తక్కువ డేటా అనేది ఎస్ఎల్ఎంస్ మీదే ఖర్చు అవుతుంది అనమాట. నెక్స్ట్ జీపీయూ మెమరీ రిక్వైర్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక మన ఎస్ఎల్ఎం ని రన్ చేయడం కోసం ఒక 4 to 16 GB జీపీయూ మెమరీ అనేది సరిపోతుంది. అదే మనకి ఎల్ఎల్ఎం ని రన్ చేయాలంటే 80 to 140 GB అనేది అవసరం అవుతుంది అనమాట. ఎక్కువ పవర్ కన్సంప్షన్ కానివ్వండి, ఎక్కువ ప్రాసెసింగ్ అనేది మనకి ఎల్ఎల్ఎంకి అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ జీపీయూ కౌంట్ చూసుకున్నట్లయితే 1 లేదా 2 మిడ్ రేంజ్ జీపీస్ అనేది ఎస్ఎల్ఎంకి సరిపోతుంది. కాకపోతే 4 పైగా ఎక్కువ జీపీస్ అనేవి మనకి ఎల్ఎల్ఎంస్ కి అయితే అవసరం అవుతుంది. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా మీకు యాడ్ చేసి చెప్తానండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటది ఎల్ఎల్ఎంస్ అంటున్నారు, సో ఒక స్పెసిఫిక్ డొమైన్ లో అయితే ఎస్ఎల్ఎం సరిపోతుంది, ఇంకొక ఎక్కువ డొమైన్స్ అయితే మనకి ఎల్ఎల్ఎం కావాలి, అదేం డిఫరెన్స్ అని. ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ అనేవి వాస్తవానికి ఇనీషియల్ డిఫరెన్స్ ఏంటంటే కేవలం టెక్స్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇస్తే టెక్స్ట్ స్పెసిఫిక్ ఆన్సర్స్ ఇచ్చేదాన్ని ఎల్ఎల్ఎం అనేవారు. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ బాగా రెవల్యూషన్ పరంగా బాగా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎల్ఎల్ఎంస్ కి మరింత బాగా డైవర్సిఫై చేశారు. అంటే ఇప్పుడు దీన్ని మల్టీ మోడల్ ఎల్ఎల్ఎంస్ అని అంటున్నారు. నేను మీకు చెప్తున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ప్రెసెంట్ మల్టీ మోడల్ ఎల్ఎల్ఎంస్ అంటారు. అంటే టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ వీడియోస్ని కూడా
ప్రాసెస్ చేయగలిగే వాటిని మల్టీ మోడల్ ఎల్ఎల్ఎంస్ అంటారు. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ని స్పెసిఫిక్ గా ఎల్ఎల్ఎంస్ అని మాత్రం కూడా అనొచ్చు. బాగా తక్కువ పవర్ మాత్రమే. సో దీన్ని మరింత డీటెయిల్ గా వెళ్తే మాత్రం ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని గురించి మేము కుదిరితే ఇంకొక స్పెసిఫిక్ గా మరింత ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఇంకొక వీడియో కూడా చేస్తాం. సో స్పెసిఫిక్ గా ఎస్ఎల్ఎం అనేది మోస్ట్లీ ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రాసెస్ చేసేదాన్ని ఎస్ఎల్ఎం అంటారు. టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ వీడియో అన్నిటిని ప్రాసెస్ చేసేదాన్ని ఎల్ఎల్ఎంస్ అని అంటారు. నెక్స్ట్ మనకి ఇన్ఫరెన్స్ టీపీఎస్ ఇది ఏదైతే ఉన్నాయో 1K నుంచి 5K టోకెన్స్ అవసరం అవుతాయి. బట్ ఎల్ఎల్ఎంస్ కి 500 to 2K టోకెన్స్ అవుతాయి. అంటే టోకెన్స్ పరంగా ఏంటంటే కమాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని టోకెన్స్ రూపంలో చెప్తున్నారు. దీనికి మరింత ఎక్కువ టోకెన్స్ అనేవి ఎల్ఎల్ఎంస్ కి అవసరం అవుతాయి. బట్ ఎస్ఎల్ఎంస్ కి అంత అవసరం లేదు. కారణం మనకు ఆల్రెడీ ఎస్ఎల్ఎం లో మనం దేని మీద వర్క్ చేస్తున్నాం, ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద వర్క్ చేస్తాం. అందుకనే మనం ఆ పర్టికులర్ డొమైన్ మీద ఫోకస్ చేసి దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని ఆ పారామీటర్ ట్రైన్ చేస్తే మనకి ఎస్ఎల్ఎం అనేది వర్క్ చేయొచ్చు. కానీ ఎల్ఎల్ఎం అలా కాదు. ఏ టాపిక్ మనకు తెలియదు, చాలా టాపిక్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి టోకెన్స్ కూడా ఎక్కువ అవసరం అనమాట. అలానే టైం టు ఫస్ట్ టోకెన్ ఏదైతే ఉందో 50 to 150 MS ఆ టైం పడుతుంది అనమాట. అదే ఎల్ఎల్ఎం కి 200 to 400 MS టైం అయితే పడుతుంది, మిల్లీ సెకండ్స్. అదే లేటెన్సీ ఏదైతే ఉందో లెస్ దెన్ 200 మిల్లీ సెకండ్స్ అనమాట ఎస్ఎల్ఎం కి. అదే ఎల్ఎల్ఎం కి 200 to 500 మిల్లీ సెకండ్స్, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే ఎల్ఎల్ఎంస్ కి బ్యాచ్ త్రూ అవుట్పుట్ మోడరేట్ గా ఉంటుంది. ఎల్ఎల్ఎం కి హై అనమాట, అంటే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి హై అని చెప్తున్నాం. ఎనర్జీ కన్సంప్షన్ ఎస్ఎల్ఎం కి చాలా తక్కువ కన్సంప్షన్ అయితే అవుతుంది. అదే ఎల్ఎల్ఎం కి కొంచెం ఎక్కువ పవర్ కన్సంప్షన్ అయితే ఉంటుంది. అదే ఫైన్ ట్యూనింగ్ టైం ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్ఎం మోడల్స్ మనం డెవలప్ చేయాలంటే కేవలం గంటలు, ఒక రోజులోనే ఎస్ఎల్ఎం మోడల్ ని డిప్లాయ్ చేసేయచ్చు. కానీ అదే ఎల్ఎల్ఎం ని మనం డెవలప్ చేయాలంటే రోజులు, వారాలు, కొన్నిసార్లు నెలల టైం కూడా పడుతుంది. డిప్లాయ్మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా తక్కువ కాస్ట్ కి మనం ఎస్ఎల్ఎం మోడల్ అయితే డెవలప్ చేయొచ్చు. అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డెవలప్ చేయాలంటే మనకి కొంచెం ఎక్కువ ఖర్చు అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ జీపీఎస్ కానివ్వండి, క్లౌడ్ డేటాను కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ యాక్యురసీ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఎం మోడల్స్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది. ఒక స్పెసిఫిక్ టాస్క్ పరంగా ఎగ్జిక్యూట్ చేయడం కోసం దాన్ని మనం నారో టాస్క్ అనుకోవచ్చు, దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో యాక్యురసీ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ వరకు ఇది బాగా అవుట్పుట్ అనేది ఇస్తుంది. కానీ ఎల్ఎల్ఎంస్ అయితే ఓపెన్ టాస్క్, ఏ టాపిక్ అని అడగండి దానికి ఆన్సర్ అయితే ఇవ్వగలదు. ఎస్ఎల్ఎం లో ఈ మోడల్ ట్రైన్ చేసిన దాని మీద కాకుండా వేరే దాని మీద ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దీని యాక్యురసీ ఎక్కువ ఉండదు. కానీ ఎల్ఎల్ఎం లో మీరు ఏ టాస్క్ అడిగినా ఒక పర్టికులర్ యాక్యురసీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. సో అందుకనే ఒక పర్టికులర్ టాస్క్ మీద ఎస్ఎల్ఎం యొక్క యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవసీ అండ్ కంప్లైంట్స్. ఈ ప్రైవసీ పరంగా ఏంటంటే ఎస్ఎల్ఎం మోడల్స్ ని బాగా ప్రైవసీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ మోడల్ కాబట్టి దాని లోకల్ స్టోరేజ్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్ని మరింత సేఫ్ గా అయితే స్టోర్ చేసుకోవచ్చు. అదే మనకి ఎల్ఎల్ఎం మోడల్స్ అయితే కొంచెం కష్టం అనమాట. సెక్యూరిటీ కోసం కూడా మనం కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి. చివరిగా యూస్ కేసెస్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఎంస్ కి డొమైన్ స్పెసిఫిక్ అసిస్టెంట్స్, మీకు కింద చెప్పాను కదా, మీరు ఏమైనా కాలేజ్ ప్రాజెక్ట్ చేశారు, లేకపోతే ఎవరైనా ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ చేశారు, బట్ అందులో కూడా స్పెసిఫిక్ గా సింపుల్ ప్రాంప్ట్స్, లేకపోతే టెక్స్ట్ వీడియో చాలా సింపుల్ ప్రాంప్ట్స్, వాటిని స్పెసిఫిక్ గా డీటెయిల్ గా చేసుకుని అవి కాకుండా మీరు ఇచ్చిన కొన్ని యూస్ కేసెస్ కి మాత్రమే వర్క్ చేసుకుంటే ఎస్ఎల్ఎం వాడుకోవచ్చు, బాగా తక్కువ డేటాని యూస్ చేసుకునే మోడల్స్ అయితే. కానీ ఎల్ఎల్ఎంస్ ఏదైతే ఉన్నాయో చాట్ జీపీటీ కానివ్వండి, రీసెర్చ్ ఓరియంటెడ్ మోడల్స్ ని డిప్లాయ్ చేయాలంటే మాత్రం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు హ్యాండిల్ చేయాలి. నా మోడల్ కేవలం టెక్స్ట్ టు టెక్స్ట్ కాదు, టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ వీడియోస్, నా మోడల్ టెక్స్ట్ ఇమేజ్ లో కూడా కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ ని హ్యాండిల్ చేయాలి. అటువంటి మోడల్స్ కోసం అయితే మీకు ఎల్ఎల్ఎంస్ అనేది యూస్ చేసుకోవాలి. సింపుల్ అనమాట. మీరు ఇప్పుడు చాట్ జీపీటీ యూస్ చేశారు, చాట్ జీపీటీ మోడల్లో కేవలం టెక్స్ట్ టు టెక్స్ట్ని మనం యూజ్ చేయాలనుకోండి, మీకు ఎస్ఎల్ఎం సరిపోతుంది. కానీ చాట్ జీపీటీలో మన టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ ఇమేజ్, ఇప్పుడు ఈవెన్ దాన్ని సర్వర్తో ఇంటిగ్రేట్ చేసి టెక్స్ట్ వీడియోస్ కూడా జనరేట్, ఆ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ వివిధ రకమైన టాపిక్స్ని మనం జనరేట్ చేయాలంటే ఎల్ఎల్ఎంస్కి వెళ్ళాలి. ఇంకొక డౌట్ రావచ్చు, టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ అంటున్నారు, మిడ్ జర్నీ లేకపోతే డాలీ వంటి మోడల్స్ని ఎస్ఎల్ఎంలో జనరేట్ చేయొచ్చు అంటే జనరేట్ చేయలేం. ఎందుకంటే డాలీ మరియు ఈ మిడ్ జనరీ అనే అప్లికేషన్స్ కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ మనం జనరేట్ చేయాలి. సింపుల్ ప్రాంప్ట్స్ వరకు మన ఎస్ఎల్ఎంస్ అనేవి హ్యాండిల్ చేయగలుగుతాయి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఉన్న డేటా నుంచి మాత్రమే అవి అవుట్పుట్ని అయితే జనరేట్ చేయగలుగుతాయి. ఇవి ఎస్ఎల్ఎంస్కి మనకి ఎల్ఎల్ఎంస్కి ఉన్న తేడా అండి. మీకు ఏమైనా స్పెసిఫిక్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్స్ అంటే కనుక తక్కువ మెమరీ, అలానే తక్కువ పవర్ కన్సంప్షన్, తక్కువ కాస్ట్తో మనకి యాక్యురసీగా ఒక స్పెసిఫిక్ డొమైన్లో మనకు అవుట్పుట్స్ రావాలంటే ఎస్ఎల్ఎంస్ అనేవి బెటర్. అదే మనకి నేను ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాను, నాకు డిఫరెంట్ మోడల్స్ సంబంధించిన అవుట్పుట్ రావాలి, ఎక్కువ జీపీఎస్ పవర్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మనకి ఎల్ఎల్ఎం మోడల్స్ అనేవి బెటర్గా వర్క్ చేస్తాయి అనమాట. ఇవి ఎస్ఎల్ఎంకి ఎల్ఎల్ఎంకి ఉన్న డిఫరెన్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. If I lay down and I play dead